చావు బతుకులలో చితి మీదకి వెళ్ళాల్సిన ఒక అమ్మాయి శ్వాస తెచ్చుకొని లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చింది. డాక్టర్లు శరీరంలో నుంచి బయటకు రాగానే సౌండ్స్ అన్ని వినిపిస్తాయి. మిషన్ల సౌండ్, డాక్టర్లు మాట్లాడేది అన్ని చాలా క్లియర్ గా అనిపిస్తాయి. అన్ని ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వస్తుంది డాక్టర్. అరే కట్టెట్లా కనుగ తెరుస్తుంది, ఆల్మోస్ట్ ఇంకా చితి మీదకి తీసుకెళ్ళి అమ్మాయి కనుగ తెరిచింది అంటారని పరిగెత్తుకుంటూ చూస్తారు. ప్రణాళిక, భయాన్ని ఎదిరించి జీవించే ప్రణాళిక ఉంది కాబట్టి అటువంటి తండ్రిని ఎంచుకుంది. ఇక్కడ వాళ్ళ తండ్రి వినని కాదు, ఆ యొక్క స్పిరిట్ గైడ్స్ వస్తారు. అదే విధంగా ఇంకొంతమంది కూడా వస్తారు అన్నట్టు. అందులో వీళ్ళ డాడీ ఉంటాడు అన్నట్టు. యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారంటే 4 సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించి కృంగిపోయి ఆశ లేకుండా జీవించి, కాళ్ళు పని చేయకపోయినా చేతులు పని చేయకపోయినా నేనున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా, చూడగలుగుతున్నా, అనుభవిస్తున్నా అని ఒక అద్వితీయమైన, నాకు చావు లేదు, నాకు మరణం లేదు, మరణానికి మించి ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను అని తెలుసుకున్న జ్ఞానం వల్లనే కదా ఆమెలో వచ్చిన క్యాన్సర్. ఎన్నో అవకాశాలు ఉంటాయని తెలియదు. చిన్న చిన్న వాటికి అనవసరంగా భయపడుతూ, బాధపడుతూ, కృంగిపోతూ. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. అందరికీ నమస్కారం మాస్టర్స్. ఒకరు చనిపోయి బతికిన వాళ్ళ స్టోరీ తీసుకున్నాను. సో ఆ స్టోరీ వినగానే నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు, వాళ్ళు ఎన్నో అనుభవాలు పొందుతారు. వాళ్ళ అనుభవాలను మనము ఒక వజ్రాల్లాగా ఏరుకొని సమకూర్చుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకు ఎన్నో కర్మలు తప్పుతాయి, ఎన్నో అనుభవాలు ముందుగా నేర్చుకోవచ్చు. ఎక్కడో కింద పడాల్సిన అవసరం లేదు, దానికి ముందే మనం నేర్చుకోవచ్చు. ఎన్నో జన్మలు తప్పించుకోవచ్చు, ఎన్నో పనికిరాని కర్మల నుంచి తప్పించుకోవచ్చు. ఎన్నో అనుభవాలని ముందుగా పెట్టుకోవడం వల్ల మనకు జన్మ అనేది సఫలీకృతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ స్టోరీలోకి వెళ్దాం. సో ఆ పాప పేరు వచ్చేసరికి అనితా మూర్జాని. అనితా మూర్జాని పుట్టింది హాంకాంగ్ లో. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు భారతీయులే అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కొన్ని రోజులుండి అక్కడ బయటకి దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడే పుడుతుంది అన్నట్టు అనితా మూర్జాని అని ఒక పాప. సో ఒక పాప చిన్నప్పటి నుంచి ఇంకా బాగానే చూసుకునేవారు. సో పెరుగుతూ ఉంటే బ్రిటిష్ స్కూల్లో చదివింది. పుట్టింది అమెరికాలో, తల్లిదండ్రులు భారతీయులు, అమెరికా స్కూల్లో చదువుతా ఉంది అన్నట్టు. ఇంకా సంస్కృతి అంటే ఏదైతే మనము పాటిస్తామో ఆచార వ్యవహారాలు అన్ని కూడా మన భారతీయులు ఏ విధంగా అయితే పాటిస్తారో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు అదే విధంగా వాళ్ళ కుటుంబంలో కూడా ఉండేది. సో చిన్నప్పటి నుంచి చాలా భయాలు ఉండేటి అన్నట్టు. ఎవరికి? ఈ అనితా మూర్జాని అనే అమ్మాయికి, పాపకి చాలా అంటే చాలా భయాలు ఉండేటి. సో వాళ్ళ ఫాదర్ అంటే ఇక మస్తు భయం, ఇక మస్తు భయపడుతుంది ఫాదర్ అంటే. చాలా విషయాలలో, చిన్న చిన్న విషయాలకి ఇంకా ఏదైనా అన్నా కానీ చాలా భయపడిపోతూ ఉండేది అన్నట్టు. సో ఇంకా పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంకా ఇండియన్ కల్చర్ లో ఎట్లా ఎడ్యుకేషన్ అంటే అమ్మాయి కదా, నువ్వు ఇంకేం చదువుకుంటావు, చదువుకున్న కాడికి చాలు, ఇక నీకు పెళ్లి చేస్తాం అని చెప్పారు. ఈమెకేమో అరే మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు, ఎట్లుంటది ఇప్పుడు బయట దేశంలో కల్చర్ అంటే సంస్కృతి చాలా డిఫరెంట్గా ఉంటది. సో పెరిగింది ఇంట్లో కొద్దిసేపు ఉన్నా కానీ స్కూల్లో ఎక్కువ ఉన్నది కాబట్టి ఎట్లుంటది, అందరితో ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో అటువంటి మైండ్ సెట్ ఏర్పడ్డది. ఎవరికి? అనితా మూర్జానికి. ఆడికి పెరుగుతూ ఉంటే వీళ్ళు చదవద్దు అంటారు. నువ్వు చదవద్దు, ఏమద్దు, చదివిన కాడికి మస్తు అయింది, నీకు పెళ్లి చేస్తే అతను అబ్బాయి ఒప్పుకుంటే నువ్వు చదువుకుందు, లేకపోతే అమ్మాయిలకి ఇంతకంటే ఎక్కువ చదవడం వేస్ట్, బయట పోవడం కరెక్ట్ కాదు, మంచి రోజులు కాదు ఇవి, అంటే ఇయర్ రేపు మంచి రోజులు కాదంటారు కదా మన ఇంట్లో ఎట్లా అంటారు. కాకపోతే ఆమెకు అస్సలు అర్థమవుతలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మంచిగా చదువుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయట వెళ్తూ ఉన్నారు, పక్కన ఈమె మాత్రం ఒక ఇంట్లోనే ఉండేది అన్నట్టు, ఒక బంధించినట్టు. అరే నా జీవితం ఎందుకు ఇట్లుంది, మా ఫ్రెండ్స్ అందరు హాయిగా బయట తిరుగుతున్నారు, చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, కాకపోతే నన్ను మాత్రం ఇలానే ఉంది, నా జీవితం ఎట్లుంది, నా జీవితం ఇంతే, అసలు నేను అందంగా లేను, నా జీవితమే ఇంత అని ఒక మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి బాగా బలంగా నాటుకుపోయింది అన్నట్టు. ఈ భయాలు, బయటకు వెళ్ళాలని ఎంతో కోరిక ఉంటది, కాకపోతే ఇంట్లో ఒక బందికానలాగా. చాలా వరకు మనం కూడా ఎంతో మందిని చూడొచ్చు గృహస్త్రీల్లో, వాళ్ళకు స్వేచ్ఛ ఉండదు. అంటే అబ్బాయిలకు ఉన్నంత స్వేచ్ఛ అమ్మాయిలకు ఉండదు. వాళ్ళు ఎన్నో విషయాలు అనగదొక్కుంటారు, ఎన్నో విషయాలు కావాలనుకున్నా గానీ వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకంటే నేను స్త్రీని కదా, నేను గృహస్థిని కదా అని చెప్పి. సో అయితే అట్లా పెరుగుతూ ఉంటే తన యంగ్ ఏజ్ వచ్చేసరికి తనకు క్యాన్సర్ వస్తుంది. లింఫోమా అనే ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. చాలా సీరియస్ కండిషన్, స్టేజ్ 4 లో ఉంటుంది అన్నట్టు. స్టేజ్ 4
ఏమవుతుంది అప్పుడు సరే అని చెప్పి కొంతమందితో మాట్లాడిన తర్వాత నువ్వు ఇండియా పో అమ్మా, ఇండియా పోతే అక్కడ నువ్వు ఆ అక్కడ ఒక ఆయుర్వేదిక్ ఉంటది, అక్కడ నువ్వు మెడిసిన్ తీసుకో అన్న తర్వాత సో వాళ్ళు చెప్పిందని మన భారతదేశం వస్తుంది. భారతదేశం వచ్చి అక్కడ ఆయుర్వేదిక్ సంబంధించినవి కొన్ని మెడిసిన్స్ అంటే కొన్ని మందులు తీసుకుంటూ రోజు మంచిగా యోగా చేసుకుంటా, ఆ ఆరోగ్యం సరైన ఆహారం తీసుకుంటా, ప్రకృతిలో గడుపుతూ చాలా మంచి ఆ లైఫ్ గడుపుతుంది అన్నట్టు, మంచి జీవితాన్ని గడుపుతుంది. గడుపుతా ఉంటే మెల్లిమెల్లిగా ఆ యొక్క క్యాన్సర్ ట్యూమర్స్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఇక కొన్ని రోజులకు 6 నెలలకు మళ్ళీ అమెరికా రావాల్సి వస్తుంది. అమెరికా వచ్చిన తర్వాత కల్చర్ ఎట్లుంది అక్కడ, ఇక్కడ ఇండియాలో ఒక విధంగా ఉంది, మళ్ళీ అమెరికా రాగానే ప్రజలందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు అసలు ఏమవుతావు నీకు తెలుసా, నువ్వు ఆయుర్వేదిక్ అని చెప్పి ఎప్పుడో జమాన్లో చెప్పిన అన్ని విన్ని పట్టుకుంటున్నావు, నీ జీవితం ఏమైతుంది, లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఇట్లా అయితే ఇట్లా కాదు, నువ్వు హాస్పిటల్ పో, నువ్వు రేడియేషన్ చెకప్ చేయించుకో, టెస్టులు చేయించుకో, హాస్పిటల్ ఉండు, ఎన్నో విషయాలు చెప్తారు అన్నట్టు. అప్పటి వరకు ఆమె చాలా హ్యాపీగా ఉండే ఇండియాలో. మెల్లమెల్లిగా ట్యూమర్స్ కూడా తగ్గిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక దేశం మారి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అంతా నెగిటివ్ కాగానే రావడం, అందరు మాట్లాడడం, ఇట్లయితే కష్టమవుతుంది, నువ్వు ఇక్కడ చేయించుకో, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు, పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడికి పోయినామంటే నేను ఏమవుతుంది, ఇవన్నీ చెప్పేటోళ్ళు. అప్పుడే చెప్పారు ఆమెలో ఒక భయం స్టార్ట్ అయిపోయింది. అరే నిజమే కదా, మరి వీళ్ళందరూ చెప్తుంది నిజమే కదా అని చెప్పి ఇంకా తను హాస్పిటల్లో టెస్ట్ల కోసం చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. సో అట్లా చూసుకోగానే ఇంకా డాక్టర్లు ఇది చాలా కష్టం ఉంది, చాలా సివియర్, మేము ఏం చేయలేము, అది చాలా కష్టం అని చెప్తారు అన్నట్టు. అప్పటికే తన ఇద్దరు, ఒక ఫ్రెండ్ ఇంకొకరు వాళ్ళ బ్రదర్ కూడా అదే విధంగా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఈ యొక్క అమెరికాలో పెద్ద హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, కొన్ని లక్షలు ఖరీదు చేసి ఆ యొక్క మెడిసిన్ తెప్పించినా కానీ క్యూర్ కాలేదు. సో వాళ్ళు అప్పటికి చెప్తున్నారు, ఎంత ట్రై చేసినా మా వంతు ట్రై చేస్తాం, నువ్వు బ్రతుకుతావో మాకైతే లేదు, గ్యారంటీ అయితే ఇవ్వలేమంట. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఉండి మస్తు ఏడుస్తున్నారు, ఉన్న ఒక్క కూతురు. సో అన్ని డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నా కానీ సో కూతురు లేకపోతే ఏం చేసుకుంటారు, ఆ భోగభాగ్యాలు వేస్ట్ కదా. సో చాలా బాధపడుతున్నారు, ఎన్ని డబ్బులు పెట్టినా ఇది న్యాయం కాదంటారు. ఏం చేస్తారు ఇక వాళ్ళు, ఏం చేయలేని పరిస్థితి. సో అట్లా ఇక 2002లో ఈ డిసీజ్ వస్తుంది. 2006లో తనకు మెల్లిమెల్లిగా ఆ లంగ్స్ లోపల వాటర్ నిండిపోవడం, అంటే ఊపిరితిత్తుల లోపల, తర్వాత మెల్లమెల్లిగా కిడ్నీలు కూడా ఫెయిల్ అవుతా ఉండడం, ఇట్లా జరుగుతూ ఉంటది. సరే ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పటికి కొన్ని వారాల నుంచి హాస్పిటల్ ఉంటుంది, మెల్లిమెల్లిగా కోమాలోకి వస్తుంది. తనకి ఇక డౌట్ ఉంది ఇక ఎట్లా, ఎందుకంటే హాస్పిటల్కి పోయేటప్పుడే ఇక నేను మళ్ళీ తిరిగి వస్తున్నా రాను అని బాయ్ చెప్పి అందరికి, అంటే డాక్టర్లు డౌట్ ఉంటున్నారు అని చెప్పి ఒక అనుమానంతోనే పోయింది. ఇంకా నేను జీవితంలో మళ్ళా వీళ్ళందరినీ చూడలేను అని చెప్పి డౌట్ తోని పోయింది అన్నట్టు. పోయిన తర్వాత అక్కడ అన్ని మిషన్స్ పెట్టి అన్ని పెట్టారు అన్నట్టు, ఏమేమి కావాలో దానికి అంతా పెట్టారు. ఇక చెప్పారు డాక్టర్లు, మేము మస్తు ట్రై చేస్తున్నాం కానీ 24 గంటల కంటే ఎక్కువ బతుకుడు చాలా కష్టం, ఎందుకంటే చేయి దాటిపోయింది, స్టేజ్ 4 కష్టం, ఇది ఎవరితోని కాదు ఇది బతికించడం అని డాక్టర్లు చెప్తున్నారు. ఇక ఈమెకు ఒక భయం, అప్పటికే చాలా భయాలు, ఎందుకంటే అప్పటికే 4 సంవత్సరాలు నేను చనిపోతానేమో అని, ఎక్కడన్నా పార్టీ చేసుకున్నా గానీ, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నా గానీ నా జీవితం ఇట్లుందని ఎన్నో రకాలైన భయాలు లోపల ఉన్నాయి పాపం. చనిపోతానన్న భయము, వీళ్ళందరినీ మిస్ అవుతానన్న భయం, ఇట్లుండే అన్నట్టు. ఇంకా దాని తర్వాత ఆ మిషన్స్ అన్ని పెట్టిన తర్వాత కొద్దిసేపటికి కోమాల్లోకి పోతుంది. కోమాల్లోకి పోయిన తర్వాత మెల్లిమెల్లిగా కోమాల నుంచి చనిపోతుంది. సో చనిపోగానే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఆ శరీరం నుంచి బయటకు వస్తుంది. శరీరంలో నుంచి బయటకు రాగానే సౌండ్స్ అన్ని వినిపిస్తాయి, అన్ని అక్కడ మిషన్ల సౌండ్, డాక్టర్లు మాట్లాడేది అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తాయి, అన్ని చూస్తూ ఉంటది అన్నట్టు, చాలా క్లియర్ గా చూస్తూ ఉంటది. అరే నేను చనిపోయినా అని అనుకుంటది అన్నట్టు, ఎందుకంటే ఇంత చాలా ప్రశాంతంగా ఉన్నది, అసలు నా శరీరానికి నొప్పి కూడా లేదు. శరీరం లేదంటే మళ్ళీ ఒక శరీరం కూడా ఉంది అన్నట్టు, అది వేరే బాడీ, ఫిజికల్ బాడీ కాదు, భౌతిక శరీరం కాదు. అప్పుడు ఆమెకు చాలా లైట్ వెయిట్ గా అనిపించడం, చాలా ఒక కాంతి లాగా అనిపించడం, చాలా శక్తివంతంగా అనిపించింది అన్నట్టు. అప్పటి వరకు ఏదో ఒక ఇరుకు డబ్బాలు ఉన్నట్టు, ఏదో ఏదో రోగంతో బాధపడుతున్నది, చాలా పవర్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా, శక్తివంతంగా అనిపించింది. ఇక ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు ఎట్లా మనకు ముందు పక్కకే కనిపిస్తాయి, వెనకాల ఉన్నది కనిపించదు కదా, వెనక్కి తిరుగు చెప్తా. ఇక్కడ ఎట్లా అంటే అన్ని ఎటు కావాలంటే చూడొస్తుంది అన్నట్టు, పైన కనిపిస్తుంది, వెనక కనిపిస్తుంది, పక్కన కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి. సో ఇది ఒక ఆత్మ స్వభావం అని మనం అనొచ్చు. సో ఆత్మకు కళ్ళు లేకపోయినా తనంతట చూడగలుగుతుంది, అన్ని ప్లేసుల్లో చూడగలుగుతుంది అన్నట్టు. అట్లా ఇంకా డాక్టర్ల కింద మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఇంకా కొన్ని గంటలలో చనిపోతుంది, ఆల్మోస్ట్ చనిపోయినట్టే, ఇంకా కొన్ని గంటలలో చనిపోతుంది, ఎందుకంటే అప్పటికే ఫుల్ బాడీ డ్యామేజ్ అయిపోయిందని చెప్తారు అన్నట్టు. కాకపోతే ఏమి అనుకుంటారు, అరే ఏంది నేను చనిపోతుందని చెప్తున్నారు, నేను ఇంత వండర్ఫుల్ గా చాలా ఆనందంగా ఉన్నా, చాలా ఎరుకతోని అవేర్నెస్ తో ఉన్నా అని చెప్తారు అన్నట్టు.
ఇంకా తిని చూస్తుంది అన్నట్టు వాళ్ళ బ్రదర్, పాపం మా బ్రదర్ అంటే దగ్గరి బ్రదరు, ఈమె చనిపోతుందని తెలుసుకొని ఆయన ఫ్లైట్ ఎక్కి ఇండియా నుంచి వస్తాడు అన్నట్టు, భారతదేశం నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తాడు. ఆయన కనిపిస్తున్నాడు హడావిడిగా బాధపడుతూ నిరాశ చెందుతూ ఆ యొక్క ఫ్లైట్ ఎక్కుతున్న బ్రదర్ ని కూడా చూస్తాడు. ఇక్కడ హాస్పిటల్ నుంచే చూస్తాడు అన్నట్టు. సో అంత స్పష్టంగా క్లియర్ గా చూస్తూ ఉంటది. చూస్తూ ఉంటే కొద్దిసేపటికి వేరే లోకవాసులు, అదర్ బీయింగ్స్, మనం స్పిరిట్ గైడ్స్ అనొచ్చు, ఇంతకు ముందు మనం టాపిక్ లో చెప్పుకున్నట్టు స్పిరిట్ గైడ్స్ అనొచ్చు. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇస్తాము, ఆత్మ ప్రణాళికల గురించి చూడొచ్చు. మీకు స్పిరిట్ గైడ్స్ అంటే అర్థమవుతుంది. ఆ యొక్క స్పిరిట్ గైడ్స్ వస్తారు. అదే విధంగా ఇంకొంతమంది కూడా వస్తారు అన్నట్టు. వచ్చిన తర్వాత అందులో వీళ్ళ తాత వీళ్ళ డాడీ ఉంటాడు అన్నట్టు. వీళ్ళ డాడీ అప్పటికే 10 సంవత్సరాల ముందే చనిపోతాడు. ఈమె చనిపోక ముందే 10 సంవత్సరాల ముందు చనిపోతాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా అతను చనిపోయి కొన్ని సంవత్సరాల అతని ఫ్రెండ్ కూడా కనిపిస్తాడు అన్నట్టు. ఈమె ఇక చాలా బాధపడుతుంది. అరే ఎందుకు బాధపడుతుంది అంటే, ఈమె భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఉండి మ్యారేజ్ చేద్దామని చూస్తాడు అన్నట్టు. మ్యారేజ్ చేసి ఒక భారతీయుడు అయితే మంచిగా ఉంటుందని ఒక భారతీయ అబ్బాయిని చూసి ఈ అమ్మాయికి పెళ్లి చేద్దామని ఎంగేజ్మెంట్ చేస్తారు, అన్ని చేస్తారు. ఈమెకేమో నాకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనో లేకపోతే అబ్బాయి నచ్చకనో 3 రోజులకే ఇంట్లో నుంచి పారిపోతుంది. అతను వాళ్ళ తండ్రి చాలా అవమానానికి గురవుతాడు. ఒక్కనొక కూతురు నా పరువు మొత్తం తీసేసింది, ఇప్పుడు ఈమె అబ్బాయిని ఎవరిస్తారు, ఇవ్వరు అని చెప్పి తను చాలా కృంగిపోయి చాలా బాధకు గురవుతాడు అన్నట్టు. సో అది ఈమె గుర్తొస్తారు, నేను మా నాన్నని ఇట్లా చేసిన కదా, ఇంకా మా నాన్నకి ఎంతో కొద్ది కోపం ఉండొచ్చు అని చెప్పి మనసులో అనుకుంటది అన్నట్టు. ఎందుకంటే కొన్ని రోజులు అట్లే వాళ్ళు బాధలు ఉంటారు ఈమె పారిపోవడం వల్ల. ఈ క్యాన్సర్ రాకముందు, తర్వాత క్యాన్సర్ వస్తుంది. సో తర్వాత బాధ అలా మొహమాట అంటే షైగా ఫీల్ అవుతుంటే కొంచెం నారాజుగానే వాళ్ళ తండ్రి ముఖం చూస్తుంది, నేను ఇట్లా చేసిన కదా భూమి మీద. కాకపోతే వాళ్ళ తండ్రి ఏం గుర్తులేనట్టు చాలా ప్రశాంతంగా, చాలా షరతులు లేని ప్రేమతో ఆ అమ్మాయిని దగ్గర తీసుకుంటారు అన్నట్టు, కూతుర్ని. ఈమె ఎందుకంటే ఈమె ఆలోచిస్తుంది ఇట్లా చేసిన అని. కాకపోతే వాళ్ళ తండ్రికి అంతా తెలుసు కదా అట్లా ఎందుకు చేసింది అనేది, ప్లానింగ్ అంతా తెలుసు. సో వాళ్ళ తండ్రి ఏమీ లేకుండా, ఏం కోపం లేకుండా చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు అన్నట్టు. సో దగ్గరకు తీసుకున్న తర్వాత అప్పుడు తనకు మెల్లిమెల్లిగా మెమొరీ అర్థమవుతూ ఉంటది అన్నట్టు. అప్పుడు అక్కడ అన్ని గత జన్మలు అన్ని చూసుకుంటది. గత జన్మలలో ఎట్లా చూసుకున్నా, ఎలా జీవించినా ఏంది అనేది ప్రతి ఒక్క జన్మ చూసుకుంటది అన్నట్టు క్షుణ్ణంగా ఆ పైన ఒకళ్ళ. మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినాం, సోల్ రివ్యూ అంటారు దీన్ని, సోల్ రివ్యూ అని. అట్లే ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అది కూడా చూసుకుంది అన్నట్టు. చూసుకున్న తర్వాత ఈమెకు ఒక ఛాయిస్ ఇస్తారు, నువ్వు ఇప్పుడు భూమి మీద పోతావా, పోవాలంటే పోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదంటే ఏముంది, నేను పోవాల్సిన అవసరం ఏముంది, నాకు ఇంత హాయిగా ఉంది, అన్ని వైర్లతో నేను నింపిన నా శరీరంలోకి నాకు పోవడం ఇష్టం లేదని మనసులో అనుకుంటది. కానీ ఒకసారి మంచిగా దీర్ఘంగా ఆలోచిస్తుంది, ప్లానింగ్ ఇస్తుంది. అప్పుడు వాళ్ళు అక్కడ చెప్తారు అన్నట్టు, నువ్వు పోకపోతే ఏమవుతుంది తెలుసా, నువ్వు పోకపోతే భూమి మీద మీ భర్త ఉన్నాడు కదా, మీ భర్త ప్లాన్ కూడా, సోల్ ప్లాన్ కూడా, అంటే భూమి మీద ఏ కారణంతో జన్మ తీసుకున్నాడో ఆ జన్మ ప్రణాళిక ఫినిష్ కాదు అని చెప్తాను అన్నట్టు. ఎందుకు కాదంటే, నువ్వు భూమి మీద ఉంటేనే నీకు ఆయనకు లింక్ ఉంది. నువ్వు భూమి మీద ఉండడం వల్లనే ఆయన ప్రణాళిక కూడా అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ నీ ప్రణాళిక కూడా ఇంకా పూర్తి కాలేదు. నువ్వు ఇక్కడికి వచ్చినావు కానీ నువ్వు ఇక్కడ నువ్వు కిందికి వెళ్ళా అంటే నీ భూమి మీద ప్రణాళిక కాదు. ప్రతి మనిషి భూమి మీద ఒక పర్పస్ మీద పోతాడు, జీవిత లక్ష్యం అనేది ఉంటది, ఒక గమ్యం ఉంటది. ఆ గమ్యం నువ్వు నెరవేర్చుకోలేవు నువ్వు ఇక్కడికి వచ్చినావు కానీ. నువ్వు మళ్ళీ పోతే నీకు బాగుంటది, మీ ఆయన గమ్యం అంటే మీ ఆయన లక్ష్యం కూడా నెరవేరుతుంది అన్న తర్వాత ఈమె బాగా ఆలోచిస్తుంది. అప్పటికే చూసుకుంటది అన్నట్టు. సరే అని ఫ్యూచర్ చూసుకుంటే ఆమె బుక్స్ రాస్తున్నట్టు కనిపిస్తుంది. అరే నాకు బుక్స్ రాసే అలవాటే లేదు, నాకు అంత జ్ఞానమే లేదు, నేను బుక్స్ రాయడం ఏంది, నేను బుక్స్ రాస్తున్న ఫ్యూచర్ లో అని ఆమె అనుకుంటది మనసులో. ఇంకా కొన్ని వేల ముందు మాట్లాడడం ఆమె చూసుకుంటది అన్నట్టు అక్కడ స్క్రీన్ మీద. అరే ఏంటి, నేను ఇంత వేల మందితో మాట్లాడుతున్నా, బుక్స్ రాస్తున్నా, ఇంత ఎలా అవుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు అని మనసులో అనుకుంటుంది అన్నట్టు. అప్పుడు తన తండ్రిని అడుగుతుంది, నేను ఎట్లెట్లా చేస్తా, నాకు అంత టాలెంట్ లేదు కదా అంటే, నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని ఫుల్లెస్ట్ గా అంటే పూర్తిగా బతుకు. ఇన్ని రోజులు భయంతోని, బాధతోని, దుఃఖంతోని, అందంగా లేదని, నా జీవితం ఇట్లుందని ఎన్నో రకాలైన భయాలతో బతికినావు. ఇప్పుడు పోయి ఆనందంగా ఫుల్ గా జీవించు, ఆటోమేటిక్ గా ఎప్పుడు ఏది జరగాలో అది అవుతుంది, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తా అంటారు. ఆమెకి ఇంకా అర్థం కాదు ఇది ఎట్లా అవుతుంది అని. సరే అని అంత ఒకసారి చూసుకున్న తర్వాత కరెక్ట్ కదా, నేను పోకపోతే మా ఆయన ఏమవుతాడు, మా ఆయన లక్ష్యం ఏమవుతుంది, సర్లే అని చెప్పి ఆమె డిసైడ్ చేసుకుంటుంది అన్నట్టు. సో నేను భూమి మీదకి వెళ్ళాలి అని ఆమె డిసైడ్ అవుతుంది. సో అప్పుడు చెప్తా అన్నట్టు, నువ్వు భయం లేకుండా బతుకు అని వాళ్ళ తండ్రి చెప్తాడు అన్నట్టు. ఆమె అప్పుడు అనుకుంటది, చిన్నప్పటి నుంచి భయపడిందే మా డాడీ వల్ల, మా డాడీ గురించే భయపడ్డా. మా డాడీ అంటే పొంచి పోషించిన
కుటుంబం వల్లనే నాకు ఎన్నో రకాలైన భయాలు వచ్చినాయి. ఆ యొక్క సంప్రదాయాల వల్ల కానీ, తండ్రి వల్ల కానీ. అటువంటిది ఈ యొక్క తండ్రే ఇప్పుడు భయం లేకుండా జీవించు అంటాడంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రణాళిక, భయాన్ని ఎదిరించి జీవించే ప్రణాళిక ఉంది కాబట్టి అటువంటి తండ్రిని ఎంచుకుంది, అటువంటి సంస్కృతిని ఎంచుకుంది. ఇక్కడ వాళ్ళ తండ్రి విలన్ కాదు, ఇక్కడ ఎవ్వరు విలన్ కాదు, ఇక్కడ ఎవ్వరు అది కాదు. కాకపోతే ఆ ప్రణాళిక అట్లుందని మాకు అర్థమైపోయింది అక్కడికి పోయిన తర్వాత. అప్పుడు కళ్ళు తెరుస్తుంది, మెల్లగా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన తర్వాత అలా వాళ్ళ బ్రదర్తో అంటది అన్నట్టు, నువ్వు ప్లేన్లో వచ్చినావు కదా, నువ్వు ఫ్లైట్ లో వచ్చినావు కదా, నాకు అనిపించిన నువ్వు వచ్చేటప్పుడు నేను చూసిన అంటే అతను ఏమైంది, ఏమి కోమల్లోకి లేచి ఎటో ఎటో మాట్లాడుతుందని ఈయన అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి అప్పటికి ఇంకా స్పిరిచువల్ నాలెడ్జ్ పెద్దగా ఐడియా లేదన్నట్టు. అయితే అక్కడ డాక్టర్ అప్పుడే సడన్ గా ఈ అమ్మాయి కళ్ళు తెరిచింది అన్న తర్వాత అతను ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వస్తాడు డాక్టర్. అరే కట్టెట్లా కళ్ళు తెరుస్తుంది, ఆల్మోస్ట్ ఇంకా చితి మీదకి తీసుకెళ్ళి అమ్మాయి కళ్ళు తెరిచింది అంటారని పరిగెత్తుకుంటూ చూస్తాడు. చూసిన తర్వాత ఈ అమ్మాయి డాక్టర్ పేరు పెట్టి పిలుస్తుంది. నా పేరు నీకెట్లా తెలుసు, నువ్వు కోమాలకు పోయి కొన్ని రోజులైంది, నువ్వు ఎప్పుడు నన్ను కలవలేదు, నా పేరు నీకెట్లా తెలుసు, నువ్వు కోమాలకు పోయిన తర్వాత నేను నీ దగ్గరకు వచ్చి చేస్తున్నా, అంతకుముందు వేరే డాక్టర్ ఉండే అంటది. నాకు తెలుసు, ఆల్రెడీ నిన్ను చూసిన అంటది. ఆయనకు అసలు అర్థమవుతుంది, ఎందుకంటే ఈమె కోమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆమె తను చూసింది అన్నట్టు. అంటే అక్కడ ఎవరు డాక్టర్ ఏంది, డాక్టర్ పేరు ఏంది అనేది. సో అతని షర్టు కూడా బ్యాడ్జ్ లేదు, అతని పేరుతో చెప్పింది అన్నట్టు. ఇంకా డాక్టర్కి ఏం సమాజ్ అయితే లేదు కరెక్ట్ గా ఏం చెప్తుంది సరిగ్గా అని చెప్పి, సర్లే ఇప్పటికే బతికనైతే బతికింది కదా అని అప్పటికే ఉన్నారు అన్నట్టు. మెల్లిమెల్లిగా కిడ్నీలు అప్పటి వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ పడిపోయిన కిడ్నీలు మెల్లిమెల్లిగా ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా పనిచేయడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో కొన్ని రోజులలోనే ఆ ట్యూమర్స్ ఇంత పెద్దగా ఉన్న ట్యూమర్స్ ఇదంతా శరీరం మొత్తము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరిగిపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే 60-70% కొన్ని రోజులలోనే, ఒక 2-3 రోజులలోనే మెల్లిమెల్లిగా కరిగిపోతున్నాయి శరీరంలో ఉన్న ఆ యొక్క ట్యూమర్స్ అనేవి. మెల్లిమెల్లిగా ఆక్సిజన్ తీసేస్తా ఉన్నారు అన్నట్టు. తీసేస్తా ఉంటే డాక్టర్లు అడుగుతున్నారు, మరి నీకు ఓకే అంటే నాకేం కాదు, నేను బతుకుతాను ఉంటుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్లాన్ చూసుకొచ్చింది కదా. సో ఇక్కడ ప్లాన్ చూసుకుంది కాబట్టి మీకు కాన్ఫిడెంట్ ఉంది నేను బతుకుతా అని చెప్పి. డాక్టర్లు మొత్తం సర్ప్రైజ్ ఆగమవుతారు అన్నట్టు. అరే ఎట్లా బతుకుతుంది ఈమె అని చెప్పి. 3 వారాలనే మొత్తం క్యాన్సర్ రిపోర్ట్ మొత్తం నెగిటివ్ వచ్చింది. షాక్. డాక్టర్ వస్తాడు, ఈ రిపోర్ట్ చూస్తాడు, 3 వారాల కింద మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇంకో రిపోర్ట్ చూస్తాడు, మొత్తం క్యూర్ అయి ఉంటుంది. మరి మెడిసిన్ ఇయ్యలే, అక్కడ ఏం ఇయ్యలేదు. కోమల్లో పోయింది, వచ్చింది, బతికింది, తీసి డస్ట్బిన్ లో పడేస్తున్నాడు, దీనివల్ల లాభం లేదని చెప్పి. ఏదైతే గతంలో ఉన్న 3 వారాల కింద రిపోర్ట్ చూస్తే డాక్టర్లు మొత్తం ఆశ్చర్యపోయారు. 5 వారాలలో నువ్వు ఇక్కడ ఏం పనిలేదమ్మా నీకు, ఇంటికో అంటున్నారు. చూడండి, చావు బతుకులలో చితి మీదకి వెళ్లాల్సిన ఒక అమ్మాయి శ్వాస తెచ్చుకొని లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చింది. డాక్టర్లు సైతం నయం చేయలేని, లక్షలు ఖరీదైన వైద్యం కూడా ఏమి చేయలేనిది, అటువంటిది తన పర్పస్ ని తెలుసుకున్న తర్వాత బతికొచ్చింది. సో ఇంటికి పోతే అందరు షాక్ అవుతున్నారు, ఏంది ఈమె శ్మశానానికి పోయి ఆమె బతికే వచ్చేస్తుంది, ఎట్లా బతికినావు నువ్వు అని అడుగుతున్నా. చూడండి, ఎందుకంటే ఆశ్చర్యమే కదా, అంతకుముందు ఇద్దరు చనిపోయారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మరి ఎట్లా బతికొస్తున్నావు. ఆల్రెడీ డాక్టర్లు డిక్లేర్ చేసారు, నో ఛాన్స్, ఎవ్వరు బతికించలేరు భూమి మీద అని చెప్పి. అందరు ఆశ్చర్యపోతున్నారు, నువ్వు నిజంగా బతుకున్నావా, ఎట్లా అయింది అని. అందరు ఏమనుకుంటున్నారు అంటే మెడిసిన్ వల్ల బతికిరని, కాదు అని ఈమె స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది అన్నట్టు. సో ఇట్లా జరిగిందని అందరూ కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. అట్లా ఆమె అనారోగ్యంతో క్షీణించిపోతున్న అమ్మాయి సో బతికింది. ఎట్లా బతికింది? సో ఆమె చెప్తుంది అన్నట్టు, ఎట్లా బతికినావు మరి నువ్వు, నీకు ఏం మ్యాజిక్ జరిగిందంటే ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. ఎట్లా అంటే మన భూమి మీద మన అందరికీ పర్పస్ ఉంటుంది, ఎవరికైనా కానీ భూమి మీద. మనం అనుకుంటాం, మనం శరీరం మాత్రమే నేను అనుకుంటాం. నేను చనిపోక ముందు నేను మస్తు అట్లా అనుకున్నాను, శరీరమే అనుకున్నాను. అంతకు మించి నాకు ఇంచు మందం కూడా జ్ఞానం తెలియదు. అసలు చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామని, మనం ఈ శరీరమే కాదని, శరీరాన్ని వాడుకుంటున్న ఆత్మలమని, మనం ఏ శక్తివంతమైన ఆత్మస్వరూపులమని అసలు నాకు తెలియదు. ఎప్పుడైతే నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నేను చనిపోయిన తర్వాత కూడా ఉంటా అన్నాను, నా లోపల భయం పోయింది. అసలు నాకు చావేలేమని అర్థమైంది. చావే లేదు, అసలు రోగం ఎట్లుంటది, ఇంకా ఈ రోగం శరీరానికి కానీ దానికి లేదు కదా. అంటే నాకు అర్థమైంది, చావు తర్వాత జీవితం ఉంది, ఈ శరీరం రోగగ్రస్త అయినా కానీ జీవితం ఉంది, ఆనందంగా ఉంటాం అని నాకు అర్థమైంది. ఎప్పుడైతే నాలో చావు తర్వాత జీవితం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, జీవితం తర్వాత కూడా ఉంటది, అవకాశాలు తర్వాత కూడా ఉంటది అన్న స్ఫురణ కలిగిన తర్వాత నా లోపల హీలింగ్ అవడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, అమ్మాయి ఇండియా పోయి భారతదేశంలో తను చిన్న చిన్న వైద్యం చేసుకుంటున్నప్పుడు తను నమ్మింది, క్యూర్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దోస్తులందరూ ఇది క్యూర్ కాదు, ఇది అంతా ఉత్తదే అనేసరికి మళ్ళీ పెరిగినాయి.
అక్కడ ఆమె సంకల్పము, అక్కడ నమ్మింది తగ్గింది, ఇక్కడ నమ్మలేదు, మళ్ళీ అనుమానం పెట్టుకున్నది, మళ్ళీ పెరిగింది. సో పెరిగిన తర్వాత మళ్ళీ అక్కడ చూసుకొని అసలు సిసలైన సత్యం అర్థమైపోయింది అన్నట్టు. సత్యం అర్థమైన తర్వాత ఇంకా తనకు మొత్తం క్యూర్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. అట్లా భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది లక్ష్యం కోసం మనం ఇక్కడ ఉన్నాం. మన అందరం లక్ష్యం కోసం ఉన్నాం. ఎంతో మంది వేరే వైపు, అంటే ఆవాలి లోకం, అంటే ఆవలి తీరం వైపు, ఇంకో లోకంలో మనకు సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కనిపించకపోవచ్చు. మనం ఏమనుకుంటాం? కనిపించే కళ్ళు ఏదైతే కనిపిస్తుందో అదే నిజం అనుకుంటాం. వినిపించిందే సత్యం అనుకుంటాం. నాకు తెలిసిందే నిజం అనుకుంటాం. కాకపోతే మనకు తెలిసింది, తెలుసుకున్నది గోరంతా. చాలా వరకు సత్యం మనం తెలుసుకోవట్లేదు అని చాలా క్లియర్ గా చెప్తుంది అన్నట్టు. సో అప్పుడు తను మిర్రర్ లోకి, అంటే అద్దంలోకి వెళ్ళి చూసుకుంటారు అన్నట్టు. చూసుకుంటే అప్పుడు తను చాలా చాలా ఇంట్లో కొన్ని రోజులు కోమల్లోకి వెళ్ళిన తర్వాత చాలా సిక్ అయిపోతుంది కదా. తన తన ఫేస్ ను కూడా కొంచెం గుండు కూడా చేస్తారంట తనకి ఆ యొక్క వ్యాధి వల్ల. అద్దంలో చూసుకున్నప్పుడు తన మొహాన్ని చూసినప్పుడు ఒక దైవత్వం కనిపించిందట, ఒక దేవుడు కనిపించిందట. అంతకుముందు కాస్త అందంగా ఉన్నప్పుడు కూడా అందవికారం కనిపించింది. ఆ అనుభవం అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఆ అద్దంలో చూసుకుంటే దైవత్వం కనిపించింది. అక్కడ శరీరంలో ఉన్న అవయవాలను చూడలేదు, శరీరం లోపల ఉన్న ఆత్మను చూడగలిగింది. చూడండి, అది మనకు డిఫరెన్స్. సో అక్కడ అంటే చూడండి, చూసే దృష్టిలో మార్పు అయిన తర్వాత ఏమైపోతుంది? మనం చూసే దృష్టిలో మార్పు అయిపోతే సృష్టిలో మార్పు అయిపోతుంది. సో అట్లా ఆమె దృష్టి మారింది, బయట సృష్టి మారింది, ఆరోగ్యం నయమైపోయింది. అట్లా తర్వాత వాళ్ళ హస్బెండ్ ఉండి మెల్లిమెల్లిగా నయం చేయడం, మెల్లిమెల్లిగా తనకు హెల్ప్ చేయడం, తను పూర్తిగా బయటకు రావడానికి, ఆరోగ్యం కావడానికి సపోర్ట్ చేస్తా ఉన్నట్టు. సో అప్పుడు ఆమె అడుగుతుంది, నీ లక్ష్యము నేనుంటేనే ఫిల్ఫిల్ అవుతుందట, నీ లక్ష్యం ఏంటి అనేది తన భర్తను అడుగుతుంది. నా లక్ష్యం ఏంటో కాదు, నిన్ను రికవరీ చేయడం, నీతో ఉండి నీకు కావాల్సింది అందిస్తూ నీకు సపోర్ట్ ఇవ్వడమే నా లక్ష్యం. నువ్వు లేదనుకో నేను ఎవరికి సపోర్ట్ ఇస్తా? నా యొక్క లక్ష్యమే మనం భూమి మీదకి వచ్చే ముందు నిన్ను చూసుకోవడమే నా లక్ష్యం. అప్పుడు నా పర్పస్ ఫిల్ అవుతుంది, ఈ భూమి మీద ఉన్నకు నీ పర్పస్ ఫిల్ అవుతుంది అని చెప్తున్నాడు అన్నట్టు. అతను హస్బెండ్ చెప్తున్నాడు అన్నట్టు. సో ఇంకా చాలా మంది చనిపోయారు కదా అని చెప్పి చాలా మంది వాళ్ళ కోసం ఇది అది చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలైన ఆచారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు బాగుండాలి, ఇట్లుండాలి అట్లుండాలని. కాకపోతే ఈమె చెప్తుంది, మీరు చనిపోయిన వాళ్ళ గురించి ఏం చింతించకండి, అసలు ఏం భయపడకండి, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, నేను ఆనందంగా ఉన్నట్టే. వాళ్ళకు చాలా మంది చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక రూట్ ఉంటుంది. మీరు ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి, మీ గురించి మీరు సిద్ధ పెట్టండి, మీరు హీల్ చేసుకోండి. మీరు ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీరు దుఃఖంతో ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసి, వాళ్ళు మిమ్మల్ని చూసి కరెక్ట్ గా వాళ్ళు దుఃఖపడతా ఉంటారు అన్నట్టు. సో అందుకే మీరు ఫస్ట్ వాళ్ళని ఎలా ఉద్ధరించాలో అని ఇలా చేస్తాం అలా చేస్తామని చాలా మంది చాలా రకాలైన ఆచారాలు చేస్తారు. కాకపోతే ఈ ఆచారాలన్నీ వాళ్ళ వరకు వాళ్ళని ఏం ఉద్ధరించవని ఈమె క్లియర్ గా చెప్తుంది అన్నట్టు, ఈమె ఎక్స్పీరియన్స్ లో. ఎందుకంటే నేను దాన్ని అనుభవించా కాబట్టి అని చెప్తున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు ఎవరైనా మీ దగ్గర వ్యక్తులు కోల్పోతే మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి అని చెప్తుంది అన్నట్టు. స్వీయ ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటే అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరిలో సంఘంలో మంచి పేరు ఉండాలి, అందరు ఈ అమ్మాయి మంచి పిల్ల అని అనుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలైన ట్రై చేసిన, అందరి దగ్గర నుంచి అప్రూవల్ పొందడానికి. అదేం అవసరం లేదు. మీరు మీకోసం బతకండి, మీకోసం జీవించండి. ఎవరో పొగడాలనో అదేం అవసరం లేదు. నా లోపల ఎన్నో రకాలైన భయాలు ఉండే, అనారోగ్యం గురించి భయం, డబ్బులు ఎలా సంపాదించాలనే భయం చాలా మందిలో ఉంటాయి. డబ్బులు ఎలా సంపాదించాలి, అనారోగ్యం వస్తే ఎట్లా, ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు భయము, ఎన్నో రకాలైన ఎమోషన్స్, వాటి గురించి భయము, అందంగా లేనని, సో అందంగా ఎలా ఉండాలని ఎన్నో రకాలైన భయాలు మన అందరిలో ఉన్నాయి లోపల. సో ఆ భయాల వల్లనే చాలా వరకు రోగాలు వస్తూ ఉంటున్నాయి అని చెప్తున్నాను అన్నట్టు. సో భయం ఇక్కడ ఏది మనకు వచ్చేటి అన్ని డైరెక్ట్ గా ఈ ఫిజికల్ బాడీకి రాదు. మనం స్పిరిచువల్ బీయింగ్స్, మనం ఎమోషనల్ బీయింగ్స్ అని చెప్తున్నట్టు. ఫస్ట్ ఇక్కడ వస్తుంది. సో అక్కడి నుంచి నాకు రోగం రావడానికి కారణం ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనగదొక్కిన ఎమోషన్స్, ఆ భయాలు, ఆ యొక్క ఆందోళనలే నన్ను నేను లవ్ చేసుకోకపోవడమే నాకు ఈ యొక్క క్యాన్సర్ రావడానికి కారణమైందని చాలా క్లియర్గా చెప్తుంది అన్నట్టు. సో అట్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అందరిలో బాగుండాలని అదంతా పక్కన పెట్టండి. మీరు బాగుండడానికి మీరు ప్రయత్నించండి, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అని చాలా క్లియర్గా చెప్తుంది అన్నట్టు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే భయం ఉంటుందో అక్కడ లవ్ ఉండదు. చూడండి, భయం ఉన్న తర్వాత కాడ ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న కాడ భయం ఉండదు. ఇది చాలా క్లియర్. ఎందుకంటే భయం ఉందంటే మన ప్రేమను చంపేస్తుంది.
మన ప్రేమను చంపేస్తుంది అంటే ఆ భయం ఏం చేస్తుంది, మనలో ఎన్నో రకాలైన ఆందోళనకు గురి చేస్తుంది. ఎన్నో రకాల ఆందోళనలకు మనకు రోగాలకు కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రేమతత్వాన్ని పెంచుకోండి అని చెప్తుంది అన్నట్టు. సో ఈ ధ్యానం చేయడం వల్ల ఈ భయాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి అని చెప్తున్నాడు. నిజంగా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే చాలా రకాలైన మెదడులో ఉండే చెత్త అంతా పోతా ఉంటుంది అన్నమాట. ఇక చెత్త పోయినప్పుడు మనకు భయాలన్నీ పోతా ఉంటాయి. లేకపోతే సంఘం కోసమో, ఇంకో కుటుంబం కోసమో, ఆ యొక్క జాబ్ లో ఆ యొక్క దాని కోసమో ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం కట్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు, త్యాగం చేసుకుంటా ఉంటాం అన్నట్టు. చేయాలి ఎంతవరకు చేయాలి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి వెళ్తా ఉంటాం అన్నట్టు. మనల్ని మనం అమ్మేసుకుంటాం, మన యొక్క సొంత శక్తిని కానీ మన యొక్క సొంత తత్వాన్ని మనం అమ్మేసుకుంటాం. అట్లా అవసరం లేదు. మీ జీవితాన్ని మీరు బతకండి. ఆ ధ్యానం చేయడం వల్ల మీలో భయం పోతుంది. సో అట్లా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి మొదలు పెడతా ఉండండి అని చెప్తున్నాను. అంటే ప్రేమించుకోండి అని చెప్తా ఉంటున్నట్టు. సో మనం ఇక్కడ ఓన్లీ శరీరంతో ఉన్న వాళ్ళం కాదు, మనం మల్టీ డైమెన్షన్ లో, వేరే డైమెన్షన్ లో కూడా మనం ఉంటాం. అది బాగా గుర్తుంచుకోవాలి అని చెప్తుంది అన్నట్టు. చాలా మందికి మనకు కనిపించేది మాత్రమే తెలుసు, మిగతాది అంతా నమ్మరు. ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఫోకస్ దేని మీద చేస్తాం, అయితే డబ్బుల మీదనో, లేకపోతే ఆస్తుపాస్తుల మీదో, లేకపోతే సంఘంలో మంచి పేరు ఉండాలనో, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ మీద, ఇంకా ఎన్నో రకాల మీద ఫోకస్ చేస్తున్నాం. కానీ అవన్నీ వెళ్ళిపోయేటి. అన్నింటికంటే ఇంపార్టెంట్ మన యొక్క ఆత్మ కోసం మనం పనిచేయడం, మన ఆత్మ లక్ష్యం కోసం మనం పనిచేయడం. దాని మీద చాలా కొద్ది మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా అందరూ ఒక రేస్ లో పరిగెత్తుతూ ఉన్నారు అన్నట్టు. ఎన్నో చదువులు చదువుతున్నారు, కానీ కావలసిన చదువు చాలా కొద్ది మంది మాత్రమే చదువుతున్నారు. నాకు ఆ జ్ఞానము క్యాన్సర్ రాకముందే ఉంటే ఈ క్యాన్సర్ కూడా రాకపోయేది. ఎందుకంటే నేను శరీరమే అనుకున్నా, నేను ఆత్మ అని తెలియదు. చావు తర్వాత జీవితం ఉంటుందని తెలియదు. చావు తర్వాత కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయని తెలియదు. చిన్న చిన్న వాటికి అనవసరంగా భయపడుతూ, బాధపడుతూ, కృంగిపోతూ నా రోగం నేనే కొని తెచ్చుకున్నా. ఎందుకంటే నాకు ఆ జ్ఞానం లేదు. మీరు ఎప్పటికైనా మేల్కోండి, నిద్ర లేవ్వండి, తెలుసుకోండి. కేవలం కనిపించే దాని పట్ల చాలా జ్ఞానం ఉంది, అది పక్కన పెట్టండి. అసలు సిసలైన ఆత్మ జ్ఞానం వైపు మీరు అడుగులేయండి. మీరు భూమి మీద ఈ క్షణంలో ఎందుకు శ్వాసిస్తున్నారో దానికోసం పనిచేయండి. ఇక్కడ ఊరికనే రాలేము, ఊరికనే ఎగిరిపడి ఇక్కడికి రాలేము. ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యాన్ని తెలుసుకోండి, లక్ష్యం కోసం పనిచేయండి. ఈ యొక్క క్యాన్సర్ రాకముందు కూడా నేను ఎన్నో రకాలైన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసిన, డబ్బు కోసం పరిగెత్తిన, పేరు కోసం ప్రతిగెత్తిన. ఎప్పుడైతే మరణాంతర జీవితం గురించి తెలుసుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది, అసలు నేను దేనికోసం పరిగెత్తాలంటే నా ఆత్మ లక్ష్యం కోసం పరిగెత్తాలి, నా ఆత్మ కోసం నేను పరుగులు వేయాలి. ఎందుకంటే అది నేను లక్ష్యం నెరవేర్చుకున్నప్పుడే అద్భుతంగా నేను మళ్ళీ దానికోసం జన్మించాల్సిన అవసరం లేదు. ఆ లక్ష్యం కోసం ఇంకొక లక్ష్యం ఉండొచ్చు. కాబట్టి మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మనం బాగా టైం పెడుతున్నాం, బాగా దృష్టి పెడుతున్నాం, కానీ ఆత్మను పట్టించుకోవట్లేదు. ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ స్పిరిట్ ను పట్టుకోవాలి, ఆ స్పిరిట్ ను తెలుసుకోవాలి అని చాలా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది అన్నట్టు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న డబ్బు ఏదో ఒక రోజు ఫిజికల్ కరెన్సీ అనేది పోతుంది, కాకపోతే స్పిరిచువల్ కరెన్సీ అని ఉంటుంది. అది శక్తి, జ్ఞానం, అది పోదు. దానికి తరుగు లేదు, దానికి అసలు ఎవరు తూటం పెట్టలేరు. అటువంటి గొప్ప జ్ఞానం వైపుకు మీరు అడుగులేయండి అని చెప్తుంది. మీ యొక్క భయాల్ని కానీ, లేదంటే మీ యొక్క ఎన్నో రకాలైన వాటిని సర్ప్రైజ్ చేయకండి. సర్ప్రైజ్ అంటే అనగదొక్కకండి. సొసైటీలో మీరు ఉన్నారంటే ఎన్నో రకాలైన అనగదొక్కబడతారు. నాలాగనే చిన్నప్పటి నుంచి అస్సలు అనగదొక్కబడద్దు. చిన్నప్పటి నుంచి మీరు చాలా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా మంచి మార్గంలో అడుగులు వేయండి. అట్లా మనం చాలా రకాలైన భయాల నుంచి మనమే బయటపడాలని చెప్తున్నానంటూ. మన అందరికి ఒక మిషన్ ఉంది. నా మిషన్ ఏంటంటే, నేను చనిపోయి బతికిన తర్వాత నాకు తెలుసుకున్నా నా యొక్క లక్ష్యం ఏంటంటే, భూమి మీద చావు గురించి భయపడకండి. చావు చాలా ఈజీ, బతకడం కంటే ఈజీ. చావు టక్కన అయిపోతుంది, చాలా ప్రశాంతంగా ఉంటాం, మన వాళ్ళు అస్సలు కలుస్తారు. కానీ బతకడం ఎన్నో సవాళ్ళు. కాబట్టి చావుకు భయపడాల్సిన అవసరం లేదు. సో చచ్చిపోతున్నా, ముసలి వాళ్ళు అవుతున్నా, ఈ రోగం వల్ల ఏమవుతుందో, డబ్బు లేకపోతే ఏమవుతుందో, ఎటువంటి భయాలన్నీ విడిచిపెట్టండి. సో ఎన్నో రకాలైన మాయలు మైండ్ లో ఉంటాయి, నమ్మకాలు, రిలీజియస్ మైండ్ నమ్మకాలు. అంటే పనికొచ్చేటివి కాదు. కొంత పనికొచ్చేటివి ఓకే, పనికిరానివి ఎన్నో రకాలైన నమ్మకాలు మైండ్ లో ఉన్నాయి. సో ఇలా చేయొద్దు, అలా చేయాలి, ఇట్లా చేయాలంటే, అట్లా చేయాలంటే, ఇట్లా చేయకపోతే ఏమవుతుందో అని ఇటువంటి ఎన్నో రకాలైన మైండ్లు ఉన్నాయి కదా, మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది, మిమ్మల్ని శక్తిని ఎప్పుడు కృంగదీస్తూ ఉన్నాయి. వాటి అన్నిటిని మీరు ఎదిరించండి, పనికిరాని నమ్మకాలు అన్ని తీసేయండి అని చెప్తున్నారు అన్నట్టు. సో చిన్నప్పటి నుంచి ఆ యొక్క కర్ణతత్వాన్ని, అందరితో కర్ణతో ఉండడం నేర్పియండి. అంతేగా భయంతో కాదు. సో భయంలో ఉండాలి, పిల్లాడు భయంలో ఉండాలి, భయం లేకపోతే ఎట్లా అని అన్ని భయాలు వాళ్ళ మీద రుద్దడం,
నువ్వు నువ్వు మంచిగా చదువుకోకపోతేనో, లేకపోతే నువ్వు మంచి సంఘంలో పేరు తెచ్చుకోకపోతేనే నువ్వు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు అని చెప్పి ఎన్నో రకాలైన భయాలు కాకుండా దాన్ని పాజిటివ్ గా ఆ కరుణాతత్వంతో, ఆ ఎంపతితోని మనం చెప్పడం స్టార్ట్ చేయాలి. సో పిల్లల మీద కూడా ఇటువంటి మనము ఇటువంటి భయాలు కానీ ఇటువంటివి కానీ అనవసరమైనవి రుద్దొద్దు అని చెప్తున్నారు అంటూ. సో అట్లా మనము ఈ భయం లేకుండా ఫుల్లెస్ట్ గా లైఫ్ లో చాలా ఫుల్లెస్ట్ గా బతకడం మనము స్టార్ట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఎట్లా బతికిందని. ప్రూఫ్స్ తో లెటర్ మీద కూడా రాసిచ్చారు చనిపోతాను, మరి ఎట్లా బతికినా? కేవలం జ్ఞానము. నాకు చావు లేదు, నాకు మరణం లేదు, మరణానికి మించి ఉన్న ఆత్మ స్వరూపాన్ని నేను అని తెలుసుకున్న జ్ఞానం వల్లనే కదా ఆమెలో వచ్చిన క్యాన్సర్ అంతా కరిగిపోయింది. ఆమె మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంది. అక్కడ ఏ మెడిసిన్ పనిచేయలేదు. కాకపోతే నేను ఆత్మను అన్న ఒక స్ఫురణ మాత్రం ఆమెకు ప్రాణం పోసింది. హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యేటట్టు చేసింది. ఇప్పుడు ఆనందంగా జీవించేటట్టు చేసింది అన్నట్టు. సో మనం చాలా మంది భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మందితో గొడవలు పెట్టుకున్నట్టు కనిపించవచ్చు, ఎంతో మంది శత్రువులాగా కనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఆడుకోయిన తర్వాత వాళ్ళు చాలా ప్రేమ చూసుకుంటారు. మా తండ్రి కదా చూసుకున్నట్టు వాళ్ళు చాలా ప్రేమ స్వరూపులు. వాళ్ళ రోల్ ఏదైతే ఇవ్వాలో మనకు అది అందిస్తారు తప్ప ఈ గొడవలు పెట్టుకొని నువ్వు ఇట్లా అట్లా అని క్షమించకుండా పట్టుకొని ఉండొద్దు. క్షమించి వదిలేసేయండి. అందరిని ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఆటలో ఎన్నో రకాలైన సభలలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. బట్ అక్కడికి పోయిన తర్వాత అందరూ ప్రేమ స్వరూపులే, అందరూ ప్రేమిస్తూనే ఉంటారు మనం అని చాలా చెప్తా ఉంది అన్నట్టు. సో అప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే తిన ఒక యూట్యూబ్ ఇంటర్నెట్ లో రాస్తానట్టు తిన జరిగిన స్టోరీ గురించి మొత్తం రాస్తానట్టు. రాసిన తర్వాత ఆయన పబ్లిషర్ బుక్ పబ్లిష్ చేసేటైనా చూస్తాడు. ఈమె స్టోరీ చూసి 20 పేజీల్లో దాన్ని చేస్తారు అన్నట్టు. చేసిన తర్వాత కొన్ని లక్షల మందికి అది రీచ్ అవుతుంది అన్నట్టు. చాలా మందికి రీచ్ అవుతుంది. ఆమె మీకు ఫోన్ చేస్తారు అన్నట్టు. ఫోన్ చేసి చెప్తారు అన్నట్టు. ఫోన్ చేసి మెయిల్ పెట్టో చెప్తారు అన్నట్టు. నీ యొక్క స్టోరీ అద్భుతమైన స్టోరీ, చనిపోయి చావు చివరి వరకు వెళ్ళి మళ్ళీ బతికొచ్చినావు. నీ స్టోరీ ఎంతో మందికి ప్రాణం పోస్తుంది. నీ స్టోరీ ఎంతో మందిలో విశ్వాసం కల్పిస్తుంది. నువ్వు బుక్ రాయాలి అంటాడు ఆయన. అరే నాకేమచ్చు, నేను బుక్ రాయాలంటారు, నాకేం రాదు. ఏం రాదా? నువ్వు చనిపోయిన స్టోరీ గురించి అయితే నీకు తెలుసు కదా, నువ్వు బతుకున్న స్టోరీ నీ చిన్నప్పటి నుంచి తెలుసు కదా అంటారా. ఆ తర్వాత ఆమె బుక్ రాయడం స్టార్ట్ చేసింది. ఇక బుక్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బుక్ రాసిన తర్వాత న్యూయార్క్ లోనే బెస్ట్ సెల్లర్ బుక్ అంటే అన్నింటికంటే అంటే బెస్ట్ సెల్లర్ బుక్స్ అంటే గొప్ప బుక్స్ లలో కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్ గా ప్రసిద్ధి చెందింది ఆ బుక్. అంటే చూడండి, ఆ బుక్ పేరు వచ్చేసి డైయింగ్ టు బి మీ. డైయింగ్ టు బి మీ అనే ఒక ఇంగ్లీష్ బుక్. ఆ బుక్ రాసిన తర్వాత ఆ తర్వాత తనను ఒక ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నట్టు. ఒక 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 మీటింగ్ కు పిలుస్తారు. మీటింగ్ పిలిస్తే అక్కడ 3000 మంది ఉంటారు. ఈమెకు తీసి మాట్లాడని మైక్ ఇస్తారు. ఈమెకేమో కాలు చేతులు వణుకుతున్నాయి. ఎప్పుడు పబ్లిక్ స్పీకింగ్ చేయలేదు, నలుగురిలో కూడా మాట్లాడలే. ఎట్లుంటది ఒక నార్మల్ గా ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయి తత్వం. సో అప్పుడు చేయి పట్టుకోగానే వణుకుతుంది మొత్తం, మైక్ మొత్తం. ఎందుకు వణుకుతుంది తెలుసా? ఆమె పై లోకాల్లో ఏదైతే చూసిందో ఈ బుక్ రాయడం చూసుకున్నది, 3000 మంది ముందు మాట్లాడడం చూసుకుంది. ఆమెకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అరే ఇది ఎంత సత్యం, నేను అక్కడ చూసుకుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రిని అడుగుతాడు కదా, నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఫుల్లెస్ట్ గా అద్భుతంగా జీవించుకో, ఏదో ఒక రోజు నీ లక్ష్యం నువ్వు నెరవేరుస్తావు ఉంటావు అన్న తర్వాత ఆమె ఆ రోజు ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నట్టు, అద్భుతంగా ప్రసంగం ఇస్తుంది అన్నట్టు. ఇంకా తనకు చాలా కన్నీళ్ళ ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎంత సత్యము, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవడం వల్ల ఈమె జీవితమే మారిపోయింది. అట్లా చాలా మందికి కొంతమంది డౌట్ఫుల్ గా ఉంటారు కదా, మరి మీరు నమ్ముతారా అంటే, ఎవరైతే నమ్మకం లేనల్లో వాళ్ళని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైతే డోర్లు అన్ని బంద్ చేసుకొని ఇది అసత్యం అనే వాళ్ళు ఉంటే ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళు నమ్మరు. నేను వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నమ్మినే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కాకపోతే నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీరు అందరి జీవితాల్లో మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే అద్భుతంగా జరిగిన సంఘటనలు ఉంటాయో వాటిని చదవండి. ఫస్ట్ చదివితే ఏమవుతుందంటే మీలో ఒక విశ్వాసం పెరుగుతుంది. మరణాంతర జీవితం ఉంది, మనం శరీరం కాదు మనం ఆత్మ అనే ఒక విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగగానే మనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రాగానే మనకు మెల్లమెల్లగా హీల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అంటే రోగం అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే చూడండి, ఎప్పుడైనా ఇదంతా ఉత్తదే, ఇదంతా కాదనుకుంటా డోర్లు బంద్ చేసి మనం ఉండకుండా తెలుసుకోవడం, ఓకే ఇలా జరుగుండొచ్చు అని ఒక 10 మంది స్టోరీలు మనం తెలుసుకున్నప్పుడు చూడండి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటది. ఇప్పుడు ఆమె పంచుతున్న జ్ఞానము ఎప్పుడో 2006లో క్యూర్ అయిన ఈ యొక్క అనిత ముర్జాని
ఇప్పుడు చూడండి 2025 అంటే ఆమె జ్ఞానాన్ని ఇంతమంది వింటున్నాం, రేపు యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారంటే, ఒక జీవితంలో ఆమె ఎన్నో 4 సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించి కృంగిపోయి ఆశ లేకుండా జీవించి మళ్ళీ పుష్పించింది జీవితం. ఒక్క సంఘటన వల్ల, ఒకే ఒక్క సంఘటన వల్ల ఆమె మారింది. ఆమె లాంటి వాళ్ళు ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు తను ప్రోత్సాహం అందిస్తుంది. ఎందుకంటే తను ముందడుగు వేసుకుంది, అక్కడ ఎడిషన్ తీసుకున్నది, నేను మళ్ళీ భూమి మీదకి వస్తాను. అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు మరి కొంతమంది ఆ మీకే అవకాశం వస్తుంది అందరికి వస్తుంది అంటే, చాలా మంది కూడా అవకాశాలు రావచ్చు చనిపోయినప్పుడు. కొంతమంది భూమి మీద ఎందుకు రారు అంటే వాళ్ళ పర్పస్ ఫిల్ అయిపోతుంది. భూమి మీద వాళ్ళు ఏ లక్ష్యం కోసం వచ్చారో వాళ్ళ లక్ష్యం వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల మిగతా వాళ్ళ లక్ష్యాలు నెరవేరాయి. అంటే కొంతమంది వ్యక్తి మన జీవితంలో ఉన్నప్పుడు కొన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ వ్యక్తులు వాళ్ళ పర్పస్ వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత వాళ్ళు వేయినప్పుడు మన లక్ష్యం నెరవేరుతుంది. అంటే మనం బాగా గమనించాలి. సో ఇంకొకటి ఏంటంటే, కొంతమంది పోయిన తర్వాత వాళ్ళు స్పిరిట్ గా ఉండి, ఒక ఆత్మగా ఉండి భూమి మీద ఉండే వాళ్ళకు కూడా సహాయం అందించట. అట్లా కూడా రాకుండా ఉండొచ్చు. ఒకటి, వాళ్ళ లక్ష్యం అయిపోతే వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. రెండవది, ఆత్మలోకంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి కూడా రాకపోవచ్చు. మూడవది, కొంతమంది తిరిగి రావచ్చు నాలాగా. ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా ఎంతో వందల వేల మంది ఉన్నారు. మనం నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే బుక్ అవుతే కొన్ని వందల మంది ఉంటారు. యూట్యూబ్ లో చూస్తే కొన్ని వేల మంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళు ఉంటారు. అయిన తర్వాత వాళ్ళ జీవితమే మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళకు లభించింది ఏది కాదు, కేవలం జ్ఞానము, నేను ఆత్మను అనే ఒక స్ఫురణ. కాళ్ళు పని చేయకపోయినా, కంటి పని చేయకపోయినా, చేతులు పని చేయకపోయినా నేనున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా, చూడగలుగుతున్నా, అనుభవిస్తున్నా అనే ఒక అద్వితీయమైన ఒక జ్ఞానము వాళ్ళ జీవితానికి పునః ప్రాణం పోసిందని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మన లోపల ఉన్న చాలా భయాల్ని గమనించండి. లోపల ఆందోళనలు, భయాలను, ఆ యొక్క బాధలు ఉంటాయి. ఇప్పుడు నేను చనిపోయి వచ్చిన తర్వాత నాకు కూడా బాధలు ఉంటాయి. కాకపోతే నేను గమనించడం స్టార్ట్ చేసిన, వాటిలో పడిపోతలేదు, గమనిస్తున్నా, ఓకే యాక్సెప్ట్ చేస్తున్నా, ఎలా ఉన్నా అలా యాక్సెప్ట్ చేస్తున్నా. మనం దాన్ని అయితే అంగీకరించడం స్టార్ట్ చేస్తామో అక్కడ హీల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నాకే ఎందుకు ఇట్లా అయింది, నా జీవితం ఎట్లుంది, నాకే ఎట్లుందంటే మనం యాక్సెప్ట్ చేయం కదా మన జీవితం అనేది, మన శక్తి తగ్గుతాం. సో గమనించండి, దుఃఖాన్ని అలా గమనించండి, కోపాన్ని, భయాన్ని, బాధని, ఎమోషన్స్ అన్ని గమనిస్తూ ఉండి వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. చూడండి, మనం ధ్యానంలో గమనిస్తాం కదా, చాలా వరకు మనకి ఏది వచ్చినా కానీ ధ్యానంలో కానీ, మనం ధ్యానం చేస్తున్న వాళ్ళు చాలా వరకు ఎమోషన్స్ వస్తే కొద్దిసేపు ఆగి కూర్చుంటారు, వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు. సో అట్లా వాళ్ళకి కరిగిపోతూ ఉంటుంది. ఇట్లా గమనించడం చాలా ఇంపార్టెంట్. మనం దాని నుంచి వేరైపోయి గమనించడం చాలా ఇంపార్టెంట్. గమనిస్తున్నామంటే కరిగిపోతుంది, పట్టుకున్నాం నాకేందుకున్నా అంటే పెరిగిపోతుంది. సో గమనించడం చాలా ఇంపార్టెంట్. మీ యొక్క జీవితాన్ని చాలా ఫుల్లెస్ట్ గా బతకండి. జీవితం చాలా గొప్పది, అవకాశాలు చాలా ఉంటాయి, చాలా గొప్పది. సో కాబట్టి మీరు చాలా ఫుల్లెస్ట్ గా జీవించండి, జీవితంలో ఆనందంతో జీవించండి. నేను ధ్యానం చేస్తున్నా కదా, నేను స్పిరిచువల్గా ఉన్నా అని సీరియస్ గా చాలా కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎంతెంత స్పిరిచువల్ గా ఉంటే అంతంత లైట్ కావాలి. మీరు చాలా ఆనందంగా, ఫన్ గా, జాయ్ఫుల్ గా. పత్రిజీ అంటాడు కదా, అందుకే సెలబ్రేషన్ అని. సో మనం అంటే గట్టిగా అన్ని పట్టుకుని, ఇది అన్ని రూల్స్ పెట్టుకుని మనం కూడా చేయొద్దు. అంటే పత్రి సార్ చెప్పినట్టు మనం ఏది ఎంత వరకు, ఒక లిమిట్ వరకు మనం అనుభవిస్తూ, మనం దేనైనా కానీ ఒక మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు, ఒక ఫుడ్ను ఎంజాయ్ చేయొచ్చు, మనకు మంచి స్వచ్ఛమైన ఒక పార్క్ లో ఉండే వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా మనం ఏంటంటే, మనం అన్ని తొక్కేసుకోవాల్సిన అవసరం లేదు, కోపాలలో ఉండదు. అంటే చాలా మనం మిడిల్ పాత్ లో అన్ని అనుభవిస్తూ, అన్ని చేస్తూ, ఫన్ గా మనం మన యొక్క స్పిరిచువల్ పురోగతి చెందుకోవాలి అని చెప్తున్నారు అన్నట్టు. సో ఇట్లా అందరిని ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ యొక్క జీవితంలో ఆరోగ్యవంతమైన ఫుడ్ తినండి అని చెప్తున్నట్టు. సో ఇది స్టోరీ. సో ఇక్కడ మనం ఒక్కసారి కన్క్లూజన్ లో చూస్తే మనం చాలా విషయాలు ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. జీవితం ఏదో ఆచితూచి ఏదో ఇక్కడికి రాలేము, ఒక ప్రణాళిక మనకుంది. కొంతమంది ఆత్మ బంధాలను, బంధువుల్ని, మిత్రుల్ని, శత్రువుల్ని, వీళ్ళందరినీ సోల్ కాంట్రాక్ట్ లో భాగంగా, అంటే ఆత్మ ఒప్పందంలో భాగంగా వాళ్ళని ఎంచుకొని దింపుకున్నది మనమని ఈ స్టోరీ నుంచి కూడా మనకు అర్థమవుతుంది. మనకంటూ ఈ భూమి మీద ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం మనం తెలుసుకోవాలని కూడా మనకు అర్థమవుతుంది. తెలుసుకోవాలంటే మన పరిగెత్తుతున్న మైండ్ నాపి శ్వాస మీద ధ్యాస పెట్టి 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 ధ్యానం చేస్తూ ఉంటే మనసు శూన్యంలోకి వెళ్ళిపోయి మన పర్పస్ లోపటి నుంచి మొలకెత్తడం స్టార్ట్ అయిపోతుంది. ఇలా చేయాలి అని చెప్పి. సో అట్లా తను ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎంతో మందికి ఇప్పుడు 3 books రాస్తుంటాను, 3 books రాస్తుంది, ఎన్నో వీడియోలు చేస్తుంది, ఎన్నో సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తుంది. అది ఎంత మందిలో ఒక ధైర్యం పుట్టదు ఆమె చూసినప్పుడు, అంతే కదా. అంటే ఆమె అందుకే తిరిగి వచ్చిందేమో చనిపోయి.
అంటే చూడండి ఎట్లా ప్రతి ఒక్కరి జీవితం నుంచి మనం బుక్స్ చదివి ఇటువంటి సజ్జన సాంకేత్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. సో అట్లా ఎంతో కోపం ఉండే తండ్రి మీద ప్రేమ ఉట్టుకొచ్చింది ఆ లోకానికి పోయిన తర్వాత. అప్పుడు తనకు అర్థమైపోయింది అసలు శత్రువులు అంటూ లేనే లేరు, అందరు మిత్రువులే, అందరు ఆత్మ బంధువులే అని చెప్పి. తన అప్పటి వరకు ఎన్నో రకాలైన లిమిటేషన్స్, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, ఇట్లుండాలి అట్లుండాలి, సంఘం కోసం బతికేది, వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి పేరు రావాలి, ఇదంతా అన్ని విడిచిపెట్టింది. నేను నాలాగా బతుకుతా, నాకు నచ్చే వాళ్ళు నాతో ఉంటారు, నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు. అంటే అథెంటిక్, అంటే నా ఇష్టం ఉన్నట్టు బతుకుతా అట్లా కాదు. అంటే ఒక మంచి ధర్మబద్ధంలో, ఒక మంచి మార్గంలో నేను బతుకుతా. నచ్చిన వాళ్ళు నచ్చకపోయి, నచ్చే వాళ్ళు నచ్చండి. అంటే తన కోసం తను బతకడం స్టార్ట్ చేస్తుంది. ఇట్లా చాలా ఇంపార్టెంట్. మనం సంఘంలో ఉంటున్నాం అంటే వాళ్ళ వీళ్ళ మెప్పులు కోరడం మనకు అవసరం లేదు. మనం ధర్మం వైపు ఉన్నామా, మనం సత్యం వైపు ఉన్నామా, మనం న్యాయం వైపు ఉన్నామా, అంతే. మిగతా వాళ్ళకి నచ్చని నచ్చకపోయి. ఎందుకంటే మనం ఈ వీటిని పట్టుకున్నామంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఈ రూట్లోకి వచ్చి మనం చేస్తున్న పని మనకు అర్థమవుతా ఉంటది. ఇట్లా మన మైండ్ లో ఎన్నో రకాలైన, చూడండి ఆ పాప పుట్టింది భారతీయ కుటుంబంలో, పెరిగింది అమెరికన్ సంస్కృతిలో. ఏం కావాలి ఆ పాపకు? ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు. ఇంట్లో ఏమో పెళ్లి చేసుకొని నువ్వు ఇంట్లో ఉండాలమ్మా, నువ్వు ఇంట్లో ఉంటే అబ్బాయి ఏది చెప్తే అదే అంటారు. అక్కడికి పోయిన తర్వాత అబ్బాయిలు లాగానే అమ్మాయిలు ఉంటారు, అంతే కదా. బయట దేశాలు ఎట్లుంటారు, అబ్బాయిలు ఎట్లుంటారో అబ్బాయిలు. ఇక్కడ ఏం డిఫరెన్స్ కనిపించదు, ఏదో కొన్ని విషయాలు తప్ప ఏ డిఫరెన్స్ కనిపించదు. అంటే అంత సంఘర్షణ లోపల ఎదురైంది. ఒక మహిళ అంటే ఇట్లుండాలి, ఒక స్త్రీ అంటే ఇట్లా ఉండాలి, ఎంత అనగదొక్కి ఉండాలని తన లోపల ఎంతో మదన గురై ఉండొచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ పెరిగిన కల్చర్స్ తో. సో తను అట్లా చెప్తుంది, మీరు ఎన్నో రకాల పని, మీరు స్వేచ్ఛతో బతకండి, అందుకే స్వేచ్ఛతోని అది మీరు బతకండి అని చెప్తున్నారు. ఇట్లా మనం ఈ యొక్క అనితా ముఖర్జీ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తాం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన ఎంతో మంది కనిపించిన శక్తులు కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఎందుకంటే ఒకరి స్టోరీ మనం తెలుసుకుంటున్నాం, వింటున్నాం అంటే మనం ఎన్నో అడుగులు వేస్తాం అన్నట్టు, ఎన్నో పాఠాలు మనకు తెలియకుండానే నేర్చుకుంటాం అన్నట్టు. రేపు ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు వీళ్ళ జీవితం నుంచి మనం ధైర్యంగా, అరే ఇలా కూడా ధైర్యంగా ఉండాలి అని మనం అప్లై చేస్తూ నలుగురికి చెప్తాం అన్నట్టు. అందుకే జీవితాలను, అంటే జీవితాలు, వేరే వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎన్నో రకాలైన అధ్యయనం చేయొచ్చు. లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళ బుక్స్ కూడా చదవచ్చు, లక్షల కోట్లు సంపాదించకపోయినా మంచి ఆధ్యాత్మిక లక్ష్యాలను అధిగమించిన వాళ్ళ బుక్స్ చదవచ్చు. ఇక్కడ వీధి చదివితే ఇవి వస్తాయి, ఇవి చదివితే ఇవి వస్తాయి. కొద్ది ఇవి ఎప్పటికీ రావు, ఇవి ఎప్పటికీ మనతో ఉంటాయి. అట్లా చెప్పి ఇవి చదవడం తప్పు కాదని కాదు, ఇవి చదువుతూ పాటు ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మనతో ఉంటాయి, మనను పెద్ద చేస్తాయి, మన జీవితంలో ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి. ఇక్కడున్నా ఎక్కడున్నా కానీ మనకు ఎన్నో అవకాశాలు కనిపిస్తాయి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఇది మాస్టర్స్. అందుకే ఈ రోజు ఎంతో మంది ఎన్నో రోగాలతోని సఫర్ అయ్యే వాళ్ళకి మేడం నుంచి, అంటే ఈ అనితా ముఖర్జీ నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఈ వైద్యం ఏం కాదని, ఇంకోటి ఏదో కాదని, ఎంతో రకాల సంఘంలో అపోహాలు, భయాలు ఉంటాయి, పట్టించుకోకండి. మీరు ఆత్మని గట్టిగా నమ్మండి, మీరు చేసేది చేయండి, మీరు ఏదైతే చేస్తారో చేయండి. కాకపోతే విశ్వాసం కోల్పోవద్దు. నేను చనిపోతే ఏమవుతానని ఒక భయపడొద్దు. చావు వస్తుంది నాకు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఎదుర్కోండి దాన్ని అని మనము ఈ యొక్క అనితా ముఖర్జీ నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే దేశంలో విదేశాల్లో ఏ జీవితాన్ని మనం తీసుకున్నా గానీ సత్యం ఒక్కటే. ఈ ఆత్మ ఒప్పందాలు, ఆత్మ ప్రణాళికలు, జీవిత లక్ష్యాలు, ఆత్మ స్వభావము, పైలోకాలు, స్పిరిట్ గైడ్స్, మన యొక్క పూర్వీకులను కలుసుకోవడం, మళ్ళీ ప్రణాళిక వేసుకొని భూమి మీదకి రావడం. చూడండి ఆమె ఈ జీవితంలో, మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినట్టు, ఎన్నో రకాలైన పాఠాలు నేర్చుకుంటూ భయాన్ని అధిగమించి ధైర్యం నేర్చుకుంది. కరేజ్, ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పిన కరేజ్ అనే పాఠం ఆమెకు బేస్మెంట్ అయిపోయింది. సో అందరిని ప్రేమించడం, అది కూడా పాఠం నేర్చుకుంది. సో అన్నింటిని యాక్సెప్ట్ చేయడం, అది నేర్చుకుంది. అందరిని క్షమించడం, అందరికి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు ఇప్పుడు తను మాట్లాడుతుందంటే కర్ణతత్వం బిల్డ్ అయిపోయింది. అంటే ఎన్నో సద్గుణాలు ఆమెకు వచ్చిన కష్టం వల్లనే కదా ఈ రోజు, వాటి వల్లనే కదా ఈ రోజు మనం అనితా ముఖర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఏముంది, పెళ్లి చేసుకుని 2 పిల్లలు గాను లాస్ట్ ఒక రోజు టాటా బాయ్ బాయ్ అని చెప్పిపో. ఆమె కష్టము, ఆత్మ ఒక గొప్ప వెలుగు మలుచుకుంది కాబట్టి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు మనము ఆ బుక్స్ గురించి చదువుకుంటున్నాం. సో అది మాస్టర్స్. అందుకే మన జీవితంలో వచ్చిన కష్టాలు మనం అనగదొక్కేయడానికో తొక్కేయడానికో కాకుండా, దాన్ని కరెక్ట్ గా మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక మంచి లైట్ వైపుకి వెళ్ళి ఎంతో మంది రెడీగా ఉన్న వాళ్ళకు ఒక వెలుగుగా మారుస్తుంది. అది ఎంత గడ్డు కష్టం కానీ, పెద్ద రోగం కానీ, ఎన్ని అవమానాలైనా కానీ మనం వాటిని ఎదుర్కొని ఎప్పుడు మన ఆత్మ లక్ష్యం వైపుకు మనం పరిగెత్తుతూనే ఉండాలి. అప్పుడు మనకి ఎన్నో రకాలైన సహాయాలు అందుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సో ఇక్కడ హేమ మాస్టర్ కూడా ఉన్నారు. హేమ మాస్టర్ కూడా ఈ రోజు వీడియో రిలీజ్ చేసాం. తన అనారోగ్యంతో సఫర్ అయ్యి ధ్యానంలోకి వచ్చిన 2 నెలలకే
చాలా ఆరోగ్యవంతంగా అయింది. అంటే ఎంతో మంది డాక్టర్లు కూడా నయం చేయని జబ్బును ఎన్నో లక్షలు పెట్టి కొన్ని కొన్ని సంవత్సరాల హాస్పిటల్ వెంట తిరిగి నయం కాని జబ్బును ధ్యానం ద్వారా 2 నెలల్లో క్యూర్ అయింది. ఎట్లా క్యూర్ అయింది? ఆత్మతోని కనెక్ట్ అయింది. ఆత్మ లక్ష్యం తెలుసుకుంది. సరైన మార్గంలో పోయింది. నేను ఆత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. అన్ని కర్మలన్నీ పటాపంచలేని రోగం అనేది, ఆ యొక్క అనారోగ్యం అనేది తగ్గిపోయింది అన్నట్టు. సో థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. హేమ గారు మీరు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నా మీ అనుభవాలు కూడా పంచుకోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది అన్నట్టు ఒకరు ఒకరు పంచుకోవడం వల్ల. Yes. నమస్తే మాస్టర్. నేను అసలు మాట్లాడిన మాస్టర్ ఎక్కడ అంటే బాగుంది క్లాస్ అన్న ఒకటి తప్ప నేను ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడింది లేదు. మొన్న మీ ఎంకరేజ్మెంట్ తో నేను ఆ రోజు మాట్లాడాను. ఇవాళ సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంది మాస్టర్. అసలు హార్ట్ టచ్ అయింది అనమాట. మీరు మంచి సబ్జెక్ట్ తోటి ఈ సెక్షన్ చెప్పడం బాగుంది. అయితే ఒక సత్యాన్ని అయితే తెలుసుకున్నాను మాస్టర్. ధ్యానం వల్ల మనం ఏదైనా సాధించగలము అనే ఒక సత్యాన్ని మాత్రం నేను తెలుసుకున్నాను. అదే పాటిస్తున్నాను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి. ఇది అందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మనం సాధన చేయాలి ఖచ్చితంగా. నేను ధ్యానంకి వచ్చి అటు ఇటు ఒక 2 years అవుతుంది. అంటే ఆత్మ అనేది తెలుసుకోక ముందే మా వైఫ్ కు ఏంటంటే 3 monthsలోనే హార్ట్ సర్జరీ అయింది, హాస్టల్ సర్జరీ అయింది. అంటే దాంట్లో ఎంత బలమైనటువంటి శక్తి ఉంది. విశ్వం నుండి వచ్చి మనకు చేయడం అనేది అది చాలా అరుదైనది. నిజంగా అది బయట వాళ్ళు చెప్తే నమ్ముతారా నమ్మరా తెలియదు, కానీ పర్టికులర్గా మనం అది నా ఇంట్లో జరిగేసరికి అది చాలా అద్భుతమైన ఉంటుంది మాస్టరు. అది ధ్యానాన్ని మించింది ఇంకా ఏది లేదు. ధైర్యంగా ఉండాలి కంపల్సరీ. ఏది కానీ చాలా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మించింది ఏది లేదు.